అందరికీ నమస్తే. వెల్కమ్ టు DD9 వార్త. గత కొన్ని రోజులుగా ఒక ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే చేస్తున్నటువంటి ఆరోపణలు రేవంత్ రెడ్డికి పెద్ద తలకాయ నొప్పిగా మారినాయి. మనం చూసుకోవచ్చు, వీడియోలు కూడా చాలా వచ్చినాయి బయటికి. ఒకటే అటాక్ చేస్తున్నాడు. ఆయన అసంతృప్తిని, ఆయన మీద ఉన్న కోపాన్ని, బాధను అంతా వెళ్ళగక్కుతున్నాడు. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడినా దానికి ఎదురు మాట్లాడుతున్నాడు, కౌంటర్ ఇస్తున్నాడు, ట్విట్టర్లో కానీ లేకపోతే మీడియాతోటి కానీ. ఈ మధ్యకాలంలోనే జర్నలిస్టులపై ఏదైతే ఆరోపణలు చేసిండో రేవంత్ రెడ్డి, దానికి కౌంటర్ వేసిండు. ఇట్లా చూసుకుంటే చాలా ఉన్నాయి. నిన్ననే ఒక వీడియో కూడా బయటకు వచ్చింది, మనం చూసినాం అందరం. రేవంత్ రెడ్డి నోటి దూల తగ్గించుకొని పని చేయాలి, మాటలు తక్కువ పని ఎక్కువ చేయాలని పెద్ద కౌంటర్ వేసిండు. ఇప్పుడు ప్రతిపక్షాలు ఏదైతే రేవంత్ రెడ్డిని నోటి దూలు ఎక్కువ ఉంది, అడ్డగోలుగా మాట్లాడతాడని ప్రతిపక్షాలు అంటున్నాయి. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అంటున్నాడు, ఎందుకు ఇంత అసంతృప్తి వెళ్ళగక్కుతున్నాడు అంటే మంత్రి పదవి రాలేదు. మరి రేవంత్ రెడ్డిని ఎందుకు పట్టుకున్నాడు అంటే రేవంత్ రెడ్డి ఆపిండు నాకు మంత్రి పదవి రాకుండా అనేది ఆయన వర్షన్. వస్తున్న సమాచారం కూడా అదే. ఎందుకంటే రేవంత్ రెడ్డి చేతిలో ఉండదని చాలామంది అనుకుంటాం మనం కూడా. అధిష్టానం చేతిలో ఉంటుంది, అధిష్టానం నిర్ణయం అని. కానీ కావాలనే రేవంత్ రెడ్డి నాకు ఆపుతున్నాడు. భువనగిరి ఎంపీ టికెట్, ఎంపీని గెలిపిస్తే నీకు మంత్రి పదవి ఇస్తామని చెప్పిండు. మొత్తం కర్త కర్మ క్రియ అంతా ఆయన్నే. నా మీద పగబట్టిండు, నాకు మంత్రి పదవి ఇస్తలేడు. నేను అసలు బీజేపీలో ఉన్నా, నన్ను అనవసరంగా రమ్మన్నారు, నాకు మంత్రి పదవి ఇస్తారన్నందుకే వచ్చిన తప్ప నాకు అక్కడ ఏదో అన్యాయం జరిగిందని రాలేదని ఆయన చెప్తున్నాడు. ఇక వాళ్ళ అన్ననేమో చేతులు ఎత్తేసాడు, నా చేతిలో ఏం లేదు, మంత్రి పదవి అనేది అధిష్టాన నిర్ణయం, నా యొక్క మంత్రి పదవిని నేను సుస్థిరం చేసుకోవచ్చు, అంతకంటే నా చేతుల్లో ఏం లేదు, ఆయన చేతులు వేసేసి. ఇప్పుడు నిన్న కూడా డీకే శివకుమార్ తోటి రాజగోపాల్ రెడ్డి మీటింగ్ పెట్టుకున్నాడు. ఎందుకు పెట్టుకున్నాడు అంటే ప్రధానంగా వినిపిస్తున్నది ఏంటంటే డీకే శివకుమార్ రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు, గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్కు ఇక్కడ ప్రచారానికి ఆయన సూచనలు సలహాలు ఇచ్చిపోయింది. ఇక్కడ ఇట్లా ప్రచారం చేయండి, మీకు ప్రజలు ఓట్లు వేయాలంటే ఇట్లా నమ్మకం కలిగించండి, ఈ పథకాలు చెప్పండి అని సూచనలు అభిప్రాయాలు చెప్పిండు. కాబట్టి ఆయన ముందుండి నడిపించిండు ఇక్కడ. కాబట్టి ఆయనకు ఫిర్యాదు అయ్యిండు, నాకు ఇట్లా వేసిండ్రు ద్రోహం, ఇట్లా అన్యాయం చేసిండ్రు, నేను బీజేపీలో ఉన్నాను, నన్ను తీసుకొచ్చిండ్రు, ఇట్లా వేసిరు అట్లా వేసిరు అని మొత్తం చెప్పిండు. ఇక మరి చెప్పినాక ఆయన ఏం చెప్పిండో ఏం తెలియదు, అది తెలియదు. కానీ మొత్తం అయితే రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డికి నిద్ర లేకుండా చేస్తున్నాడు. ప్రతి దానికి కౌంటరే. మొన్న ఈ మధ్యకాలంలో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి 1 లక్ష పెంచి ఇవ్వాలి, పునాది పోసి ముగ్గు పోసి ఇడిచిపెడితే కాదు, 1 లక్ష పెంచి వాళ్ళ అకౌంట్లో వేయాలని అది చెప్పిండు. రేషన్ కార్డుల విషయం, జర్నలిస్టులకు దాని మీద కౌంటర్ వేసిండు, మాటలు బంద్ చేసి పని చేయాలి అని రకరకాలుగా విమర్శించే కార్యక్రమం పెట్టుకున్నాడు. ఇక కాంగ్రెస్ అధిష్టానం కూడా దృష్టికి పోయింది. మొత్తం మీద అయితే రాజగోపాల్ రెడ్డిని క్రమశిక్షణ కమిటీ సంప్రదించినట్లు తెలుస్తుంది. క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది ఇప్పుడు. ఎందుకంటే ఇంతకుముందుకే తీన్మార్ మల్లన్నను కూడా సస్పెండ్ చేసేసిండ్రు. మనం ఏమనుకున్నాం, మీనాక్షి నటరాజన్ వచ్చింది, చాలా స్ట్రిక్ట్ ఉంటుంది ఆమె దగ్గర కథలు నడవవు, పార్టీ లైన్ దాటితే ఎవరైనా బయటకు పోవాల్సిందే అనేది ఏదైతే ఒక నమ్మకం కలిగిందో కాంగ్రెస్లో చాలామంది కార్యకర్తలకు. ఇంకా రాజగోపాల్ రెడ్డి కూడా సస్పెండ్కి గురవుతాడని ఇప్పుడు అందరూ అనుకుంటున్నారు. ఇక మనం జనాలు అనుకునేది పక్కన పెడితే ఆయననే నేను ఏ త్యాగానికైనా సిద్ధం అంటున్నాడు, మళ్ళా రాజీనామా చేస్తా అంటున్నాడు. ఇక ఇప్పుడు మల్లు రవి, నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి భేటీ అవుతున్నాడు, వివరణ కోరుతున్నాడు అంట. ఏంది నీ కథ, ఏంది నీ కారకాణం ఏంది, ఎందుకు ఇట్లా ఆరోపణలు చేస్తున్నావు, నువ్వు పార్టీని ఏం చేయదలుచుకున్నావు, నువ్వు ఉండాలనుకున్నావా పోవాలనుకున్నావా, నీ వెనుక ఎవరైనా ఉండి మాట్లాడిస్తున్నారా, అసలు నీ కథ ఏంది, నీ కారకాణం ఏంది అని ఈరోజు మల్లు రవి మాట్లాడే అంశం కనిపిస్తుంది. కానీ మనం చూసుకుంటే వాస్తవంగా కూడా రాజగోపాల్ రెడ్డి బలం ఉంది, బలగం ఉంది, మంచి ఆదాయం ఉంది, దిల్దార్ మనిషి. ఉప ఎన్నిక వచ్చినా కూడా ఆశ్చర్యం పోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే డబ్బులు ఉన్నాయి ఆయన దగ్గర, విపరీతంగా సోర్సెస్ ఉన్నాయి. దిల్దార్ మనిషే. మనం చూస్తుంటాం అక్కడిక్కడ కూడా వార్తలల్లా, యూట్యూబ్లల్లా ఉదారంగా పైసలు ఇట్లా ఇస్తుంటాడు. అయితే వాస్తవంగా కూడా రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి ఆశించడం తప్పేం కాదు. ఎందుకంటే ఇప్పుడు నేను వీడియో మాట్లాడుతున్నా, నా వీడియో 1 లక్ష మంది చూస్తే బాగుంటుంది అని కోరుకోవడం తప్పేం లేదు. ఓ బౌలర్ ఉన్నాడు, నేను ఈ మ్యాచ్లో 7-8 వికెట్లు తీస్తే బాగుంటుంది అనుకోవడం తప్పేం లేదు.
ఆయన కూడా రాజకీయ నాయకుడు కాబట్టి నేను మంత్రి కావాలనేది ఆయనకు ఆశ ఉంటుంది, దానిలో తప్పేం లేదు. ఎందుకంటే ఓ సన్నాసి కాదు, లేకపోతే సన్యాసి కాదు, సన్యాసి మఠం నడుపుతలేడు, సన్యాసిలో అట్లా భాగస్వామి కాదు, కాబట్టి తప్పేం లేదు. కానీ ఇక్కడ వచ్చిన తంట ఏంటంటే డెమోక్రసీ జాగ్రఫీ అనేక అడ్డుపడుతున్నాయి. జాగ్రఫీగా చూసుకుంటేనేమో నల్గొండ, ఉమ్మడి నల్గొండలో 2 మంత్రులు ఉన్నారు ఆల్రెడీ, రెడ్డి మంత్రులు, వాళ్ళు సీనియర్ మంత్రులు, వాళ్ళకి ఇవ్వకుండా తప్పదు, ఇవ్వాల్సిందే. ఇక డెమోక్రసీ చూద్దామా, ఇప్పటికే తెలంగాణలో రెడ్డిల మంత్రులు అడ్డగోలుగా అయినారు, అట్లా ఈయనకు ప్రధాన అడ్డంకిగా మారినాయి. ఇక ఈయనేమనుకుంటున్నాడు అంటే రేవంత్ రెడ్డి నన్ను అడ్డుపడుతున్నాడు అనేది ఈయన అనుకుంటున్నాడు. లోపల ఆయనకు సమాచారం వస్తుందంట, రేవంత్ రెడ్డే నన్ను మంత్రి పదవికి అడ్డుపడుతున్నాడు, నన్ను అధిష్టానం దగ్గర నా గురించి ఏదో చెప్తున్నాడని. మరి చూడాలి ఏం జరుగుతుందో. కానీ క్రమశిక్షణ కమిటీ అయితే నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మల్లురవి ఈరోజు భేటీ ఉన్నట్టుంది ఆయన దగ్గర. మరి ఇంకా తదుపరి చర్యలు ఏం తీసుకుంటారో ఏం తెలియదు. కానీ మొత్తం మీద అయితే కాంగ్రెస్కు ప్రతిపక్షం ఇప్పుడు కాంగ్రెస్లోనే రాజగోపాల్ రెడ్డి అయిన పరిస్థితి ఉంది. మరి ఆయన కోరుకోవడం వల్ల తప్పేం లేదు, కానీ ఇక రకరకాలుగా అడ్డంకులు ఏర్పడుతున్నాయి ఆయనకు. ఒక ఇంట్లోనే ఇద్దరికి ఎట్లు ఇస్తారు అనేది కూడా పెద్ద పాయింట్ అయిపోయింది. మొత్తం మీద అయితే ప్రతిపక్షాలకు కూడా ఓ బలమైపోయింది. మరి ఆయన రాజీనామా చేస్తే పెద్ద తుఫానే రేగే అవకాశం ఉంటుంది. చూద్దాం ఏం జరగబోతుందో, ఏం జరుగుతుందో చూద్దాం. మనం చూస్తూనే ఉండండి DD9 వార్త.